రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మహిళా బిల్లు 2023లో 128 అమైన్మెంట్తోని మహిళా నారీ శక్తి వందన్ అధినియం అనే పేరుతోని బిల్ పాస్ చేశారు. రేపు పార్లమెంట్లో చర్చకు రానుంది. అధిక మెజారిటీ అయిన పీపుల్తోనే మీరు ఎలక్ట్ చేస్తేనే ప్రధానమంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. అధిక మెజారిటీ ఉన్న బీసీ ప్రజల తరఫున మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాము. బీసీలు సామాజికంగా చట్టపరంగా ఇప్పటి వరకు అసమానతలు ఎదుర్కొంటూనే ఉన్నారు. బీసీ మహిళలు ఇంకా లింగ వివక్షత అనగా రాజకీయ అణచివేత కుట్ర ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా ఈ బిల్లులో కూడా మీరు బీసీలకు కోటా లేకుండా సబ్ కోటా లేకుండా బిల్ పాస్ చేయడం అనేది న్యాయమైనది కాదు. సో మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా తీసుకొచ్చారు. మళ్ళీ 42% రిజర్వేషన్ అడిగితే మీరు 9వ షెడ్యూల్లో చేర్చడానికి కూడా తిరస్కరించారు. ఇప్పుడు మహిళా బిల్లులో కూడా జనగణన లేకుండా డీలిమిటేషన్ కమిటీ డాటా సర్వే ఆధారం లేకుండా మీరు బిల్ పాస్ చేయడం అనేది న్యాయమైనది కాదు. మేము ఇది ప్రజాస్వామ్య పాలన, రాచరిక వ్యవస్థ కాదు. ఇప్పటివరకు దొరల పాలన చూసారు, ఇప్పుడు దొరసానుల పాలన మేము చూడబోతున్నాం. సో ఇది బీసీ వర్గాల మహిళల రాజకీయ అణచివేత కుట్రగా మేము భావిస్తున్నాము. కాబట్టి 1998 నుండి శరద్ యాదవ్ గారు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వస్తారు. ఇప్పుడు కూడా మీరు అలానే ఆల్ ఆఫ్ సడన్గా ఈ బిల్లును పాస్ చేయడం కరెక్ట్ కాదు. సో డాటా ఆధారంగా, డీలిమిటేషన్ కమిటీ ఆధారంగా, మెజారిటీ పీపుల్ ఆధారంగా మీరు బిల్లు పాస్ చేయాలని చెప్పి బీసీలకు ఖచ్చితంగా సబ్ కోటా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది న్యాయమైన కోరిక. ప్రజాస్వామ్యంలో 14 ఆర్టికల్ని మీరు ఉల్లంఘించిన వాళ్ళైతారు. ఎందుకంటే గత 78 సంవత్సరాల నుండి బీసీలకు చట్టపరంగా ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. సో మీరు బీసీ ప్రధానంగా బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ న్యాయమైన కోరికకు 14వ ఆర్టికల్ కానీ, 51A క్లాస్ కానీ, 15 క్లాస్ 3 కానీ, 51A క్లాస్ E కానీ మీరు ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు. సో ఈ న్యాయమైన డిమాండ్కి మీరు ఖచ్చితంగా ప్రజాస్వామ్య శక్తులు కానీ, హిందూ బంధువులు, దేశభక్తులు అందరూ మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము. బీసీ మహిళా కోటాతోనే ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.